దేశం మొత్తం వక్ఫ్ని అడ్డుపెట్టి రచ్చ చేయాలనుకున్నటువంటి వాళ్ళు, అల్లకల్లోలం సృష్టించాలనుకున్నటువంటి వాళ్ళ ప్రణాళికకి ముస్లింలలోనే వక్ఫ్ ఆస్తి తమకి దక్కాలని, వక్ఫ్ వల్ల ప్రయోజనాలు తమకి దక్కాలని, అది అన్యాయం జరుగుతున్నది తమకి అని భావిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల, ఈ ఎక్కువ సంపాదించుకుంటున్నటువంటి వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిమితంగా ఉండటం వల్ల వాళ్ళు ఆ యాజిటేషన్స్లో పార్టిసిపేట్ చేయలేదు, అది తమకు ప్రయోజనమే అని భావించారు అన్నటువంటి విషయం నిన్నే చెప్పుకున్నాం. అయితే ఒక్క బెంగాల్లో మాత్రం మమతా బెనర్జీ ప్రోత్సాహం అనాలా, లేదా మమతా బెనర్జీ ఉందన్న ధైర్యంతోనైనా సరే యాజిటేషన్స్ చేశారు. ఈవెన్ స్టాలిన్ ఏరియాలోనూ జరగలేదు, మిగతా ఐఎన్డీఏ కూటమి భాగస్వామి ఏరియాలో కూడా జరగలేదు. ఒక్క మమతా బెనర్జీ ఏరియాలో మాత్రమే జరిగినాయి. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే, వాళ్ళు ర్యాలీ చేస్తున్నటువంటి సందర్భంలో అటు వచ్చేటటువంటి వాళ్ళ వెహికల్స్ మీదన కనుక, సాధారణంగా మనం వెహికల్స్ మీదన పెట్టుకుంటుంటారు, శివుడియో వినాయకుడియో ఇట్లాంటి హిందూ దేవీ దేవతలకు సంబంధించిన స్టిక్కర్లు కానీ లోపల చిన్న చిన్న విగ్రహాలు లాంటివి పెట్టుకుంటుంటారు. అలా పెట్టుకున్న వాళ్ళ మీద దాడులకి పాల్పడి వాహనాలు ధ్వంసం చేయటం అన్నటువంటి తాజా పరిణామం. ఇలాంటి వాటి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకపోవడం మరొక అంశం. వాళ్ళు సోషల్ మీడియాకు వచ్చి మాట్లాడుతున్నారు, కానీ ప్రభుత్వమే అక్కడ కుమ్మక్కైతే ఏం చేయాలి?